బంగారం లాంటి భవిష్యత్తు కలిగి ఉండాలండి. బిక్కుమంటూ ఉండడానికి వీలు లేదండి. భయపడుతూ ఉండడానికి వీలు లేదండి. కాబట్టి వారిని భద్రపరిచే ప్రయత్నం చేస్తున్నాడండి. సగమా, మిమ్మల్ని ప్రేమించే సేవకునిగా నేను కూడా అదే ప్రయత్నం చేస్తున్నాను. ఈ వాక్యాన్ని ఎందుకు ఇంత వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నానంటే, తండ్రిగా నీకు బాధ్యత ఉంది, భర్తగా నీకు బాధ్యత ఉంది, భార్యగా తల్లిగా నీకు బాధ్యత ఉంది. ఏమిటి? నీ కుటుంబం భద్రపరుచుకోవాల్సిన బాధ్యత. ఇందాక తల్లి గురించి చెప్పాను. రిచర్డ్ డి హ్యాన్ మా అనుదిన ఆహారం అనే పుస్తకాన్ని ఎన్నో సంవత్సరాలుగా ప్రింట్ చేస్తున్నారు వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా. ఆ తల్లి అంటుంది, సైతాను మన ఇంట్లో దుమ్ము రేపి మనల్ని ఉక్కిరి బిక్కిరి చేసి ఏదో ఒక గొడవలు తీసుకొచ్చి మనస్పర్ధలు తీసుకొచ్చి అరుపులు కేకలు చిరాకులు పరాకులు ఇవన్నీ చేయకుండా ఇంట్లో వాళ్ళు ఎవ్వరు లేవక మునిపే, దుష్టుడు దుమ్ము లేపక మునిపే ప్రార్థన అనేటటువంటి నీళ్లు చల్లేసి సైతాన్ యొక్క తంత్రాలన్నిటినీ అణిచిపడేస్తా. కాబట్టి గడిచిన 30-40 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా నాన్నతో గొడవ పడలా, ఒక్కసారి కూడా ఇంట్లో అరుపులు కేకలు వినపడలా. ఎందుకంటే ప్రార్థన కంచె వేశాను కాబట్టి. తండ్రులు మీరు కూడా అదే చేయాలి. ప్రార్థనతోనే మన దినాన్ని ప్రారంభించడం చాలా అవసరం. ప్రార్థనతోనే ముగించటం కూడా అవసరం అని చెప్పాం కదా. అతడు రవాణా సరుకుల్ని పట్టణం నుంచి తన ప్రాంతానికి తీసుకెళ్తాడు. మధ్యలో పెద్ద ఎడారి ఉంటుంది. ఆ ఎడారి ప్రాంతంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎడారి దొంగలు అమాంతంగా వచ్చి దోచుకుని వెళ్ళిపోతారు, రవాణా సరుకులు పట్టుకెళ్ళిపోతారు. కాబట్టి వీళ్ళ వ్యాపారం నష్టపోతూ ఉంటుందని చెప్పి ఈ సరుకులు కొనేటటువంటి వర్తకులు ఏకాంతంగా ఒంటరిగా వెళ్లకుండా అందరూ కలిసి గుంపులుగా ప్రయాణం చేస్తారు దొంగల నుంచి కాపాడుకోవడానికి. ఆ రోజు అతను కూడా అలాగే ప్రయాణం చేస్తున్నాడు, అందరితో పాటు ప్రయాణం చేస్తున్నాడు. అదే సమయంలో ఆ ట్రిప్లో తన భార్య బిడ్డలు కూడా తోడయ్యారు. మేము కూడా వస్తాం, పట్టణం చూస్తామని చెప్పి వారు పనులు చేసుకున్న తర్వాత తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు ప్రశాంతంగా పడుకున్నారండి. పడుకున్నప్పుడు ఒక అలికిడి వినిపించింది. ఉలిక్కిపడి లేచాడు. ఎందుకంటే సాధారణంగా ఎడారి దొంగలు ఉంటారు. వాళ్ళు వచ్చి అమాంతంగా దాడి చేసి కొన్ని సందర్భాలు చంపేసి రవాణా సరుకులన్నీ పట్టుకెళ్ళిపోతారని చెప్పి ఉలిక్కిపడి లేచాడు. లేస్తే అనుకున్నంత పని జరిగింది. దూరం నుంచి చూస్తే 5 దొంగలు ఇతన్నే చూస్తూ ఉన్నారు. చూస్తూ ఎప్పుడైతే ఉలిక్కిపడి లేచాడో రా అని పిలిచాడు. పిలిస్తే భయపడుతూ వెళ్ళాడు. ఏమిటండి అని అడిగాడు. అడిగితే వాళ్ళు అంటున్నారు, ఎలా సాధ్యమవుతుందరా నీకు? ఏమిటి సార్? 5 రోజుల నుంచి చూస్తున్నావు, నీకున్న సమస్తాన్ని దోచుకోవాలని చెప్పి, నీ భార్యను నీ బిడ్డల్ని కిడ్నాప్ చేయాలని చెప్పి 5 రోజులుగా కూడా పడుతున్నావు. కానీ ఎప్పుడైతే దొంగతనం చేద్దామని దోచుకుందామని చెప్పి వస్తున్నామో మీ కుటుంబం చుట్టూ మీరు వేసుకున్న గుడారం చుట్టూ పెద్ద గోడ కడుతున్నావు. ఆ గోడ దాటి మేము రాలేకపోయాం. ఇంత తక్కువ టైంలో నువ్వు ఆ గోడ ఎలా కట్టగలుగుతున్నావు చెప్పు అని అంటే అప్పుడు జ్ఞాపకం వచ్చిందండి. ఏంటో తెలుసా? అయ్యా, ఆ గోడ నేను కట్టే గోడ కాదు, మరి ఇంకెవరు కడుతున్నారు? ఆ పడుకోబోయే ముందు నేను నా కుటుంబం, ప్రభువా మా చుట్టూ నాయన ప్రాకారము నిర్మించయ్యా, మమ్మల్ని కాపాడయ్యా అని చెప్పి మా ప్రభువుకు ప్రార్థన చేస్తాం. ఆ ప్రభువే మా చుట్టూ గోడ కట్టాడు. కాబట్టి మీరు మమ్మల్ని దోచుకోలేకపోయారు, మీరు మా దగ్గరికి రాలేకపోయారు. అది సరే, మరి ఈరోజు మేము లోపలికి రావడానికి అవకాశం దొరికింది. ఎలా? ఆ గోడ ఒక చోట బీటలు బారింది, ఒక చిన్న సందు ఏర్పడింది. కాబట్టి లోపలికి రాగలిగాం. ఈ సందు ఏర్పడింది, ఈ బీటలు వచ్చినాయి. కారణం ఏమిటి? అప్పుడు అంటున్నాడు, అది నా దేవుని తప్పు కాదండి, ఆ తప్పు నాదే. ఏమైంది? ఈరోజు బాగా అలసిపోయి ప్రార్థన చేద్దామని మనసులో ఉన్నా సరే నిద్ర వచ్చేసింది. కాబట్టి చుట్టూ కంచె వేసుకోకుండానే నేను పడుకున్నానండి. ఎప్పుడైతే చుట్టూ కంచె వేసుకోకుండా నేను పడుకున్నానో సైతాను దాడి చేసి ఆ గోడను పగలగొట్టే ప్రయత్నం చేశాడు. సహోదరులు, బైబిల్ ఏదో తెలుసా? ఎడతెగక ప్రార్థన చేయండి. ఒకరోజు కాపలా పెట్టి మరొక రోజు సెక్యూరిటీ గార్డు ఉన్నాడు అనుకోండి, ప్రతిరోజు సెక్యూరిటీ గార్డ్ని కాపలా పెడతారా? ఒకరోజు పెట్టి ఒకరోజు పెట్టకుండా వదిలేస్తారా? చెప్పండి. ప్రతిరోజు పెడతారు సెక్యూరిటీ. ప్రమాదం ఉందని తెలిసినప్పుడు
ఖచ్చితంగా ప్రతిరోజు సెక్యూరిటీ ఉండాల్సిందే. అలాగే మన జీవితాలు, మన బిడ్డల భవిష్యత్తు, మన కుటుంబాలు ప్రమాదంలో ఉన్నాయి. కారణం ఏమిటంటే మనల్ని నాశనం చేయాలని చెప్పి సైతాను గర్జించు సింహం వలె మన చుట్టూ తిరుగుతున్నాడని తెలిసినప్పుడు మనం కూడా మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి కదండి. అతను అంటున్నాడు, పొరపాటు నాదేనండి. ప్రతిరోజు పడుకోబోయే ముందు ప్రార్థన చేసి ప్రభు సహాయం తీసుకొని ప్రార్థన కంచి వేసి పడుకునేవాడిని. ఈరోజు నిర్లక్ష్యం చేశాను, అలసిపోయాను. ఫలితంగా సైతాను ఆ గోడను పగలగొట్టే ప్రయత్నం చేశాడు. తండ్రిలో మీరు బాగా పనిచేసి కష్టపడి అలసిపోయి ఇంటికి వచ్చేసి ఫోన్ చేసి అలా పడుకోవచ్చు, లేదా నా కుటుంబం చుట్టూ నేను కంచె వేసుకోవాలి, నా బిడ్డల భవిష్యత్తు చుట్టూ నేను కంచె వేసుకోవాలి అనే ధ్యాస కలిగి పడుకోబోయే ముందు ప్రభుతో ఒక గడియ గడిపి కుటుంబంగా దేవుణ్ణి ఆరాధించి ప్రార్థన చేసి వాక్యం ధ్యానించి పడుకున్నట్లయితే ఏ అపాయము నీ గుడారమును సమీపించే ప్రసక్తి లేదో. ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా? తల్లి ఏ రీతిగా ప్రార్థన కంచి వేసుకొని దుమ్ము రేగకుండా, సైతాను దుమ్ము రేగకుండా అణిచివేసిందో, తండ్రి ఏ రీతిగా తన కుటుంబాన్ని కాపాడుకోవాలి, భార్య బిడ్డల్ని కాపాడుకోవాలని చెప్పి ప్రార్థన కంచి వేసి విశ్రమించేవాడో, ఈరోజు మనకి అది అవసరం అండి. దావీదు దాగుచోటు యెహోవాయే. దావీదు అన్నాడు, ఆయనే నా కోట, ఆయనే నా శృంగము, ఆయనే నా శైలము, ఆయనే నా ఆధారము, ఆయనే నా ఆశ్రయదుర్గము. దేవుణ్ణే నమ్మాడండి. దేవుణ్ణే తన కోటగా ఆశ్రయదుర్గముగా ఎంచాడండి. కాబట్టినండి తన దేశాన్ని భద్రంగా కాపాడుకోగలిగాడు. సౌలుకు ప్రార్థన లేదు, సౌలుకు కోట లేదు, కొండ లేదు, ఆశ్రయ దుర్గమైన దేవుడే సౌలుకు తోడుగా లేకపోతే ఏమైందో తెలుసా? సౌలు చచ్చిపోయాడండి, తన భార్యను చంపేసుకున్నాడండి, బిడ్డలను చంపుకున్నాడండి, కుటుంబం మొత్తం నాశనం అయిపోయిందండి. కారణం తెలుసా? తన జీవితంలో ఆధ్యాత్మిక భద్రత లేకుండా జీవించాడు, కుటుంబాన్ని నాశనం చేసుకున్నాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న సహోదరి సహోదరులు, మీరు మీ కుటుంబాన్ని భద్రం చేసుకోవాలి. దుష్టుడైన సైతాను గర్జించి సింహం వలె మీ కుటుంబం మీద దాడి చేయాలని తిరుగుతున్నాడు. మీరు భద్రంగా లేకపోతే బిడ్డలకు భవిష్యత్తు ఉండదు. మీరు భద్రంగా లేకపోతే మీ కుటుంబంలో క్షేమము సమాధానం ఉండదు. ఈరోజు ఒక మాట ఇస్తారా? ప్రభువా, మా దినాన్ని ప్రార్థనతోనే ప్రారంభిస్తామయ్యా, మా దినాన్ని ప్రార్థనతోనే ముగిస్తామయ్యా, నీతోనే ప్రారంభిస్తాం, నీతోనే ముగిస్తాం, ఈ మధ్యలో నిన్ను కలిగి మేము జీవిస్తాం, మీరు ఇచ్చే విజయాలు స్వతంత్రించుకుంటాం అన్నవాళ్ళు ఉంటే రండి కలిసి ప్రార్థన చేద్దాం. ప్రతి